గ్యాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టూడియో గ్రీన్ అలాగే యువి క్రియేషన్స్ మనకు సంయుక్తంగా అందిస్తున్నారు. వి రిక్వెస్ట్ కీర్తి సురేష్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో నేను లోకల్ దగ్గర నుంచి అందరూ ఈ అమ్మాయిని లోకల్ అమ్మాయి అని అనుకుంటున్నారండి, అంత చక్కటి పర్ఫార్మర్ తను. మన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బొకే ఇవ్వాల్సిందిగా, వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతూ. సో ముందుగా అయితే మనం మాట్లాడిద్దామా? సో గ్యాంగ్ సినిమాలో మీరు కూడా ఈ గ్యాంగ్లో ఒక మెంబర్. సో ఈ గ్యాంగ్లో జాయిన్ అవ్వడం ఎలా అనిపించింది? సో ఎలా జాయిన్ అయ్యారు? ఆ జర్నీ ఎలా సాగింది చెప్పండి. అందరికీ నమస్కారం. చక్కగా మాట్లాడతాను కానీ చాలా ప్రిపరేషన్ లేకుండా వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ సూర్య సర్స్ లవ్. Thank you all Surya Sir's fans. Thank you press and media. And thank you UV Creations. I think any movie associated with UV Creations is a blockbuster. So very happy to have been associated with them. And Vignesh Shivan, director. Thank you director. Thank you for giving me this opportunity. It's very fun working with him. He has a very different style of approach and there is a lot of things that you can learn from him. So I'll be taking all that forward and he has a long way to go. He looks very simple but he's not like that. He has too many things running in his brain. Thank you. Thank you Dinesh brother. మీరు కొంచెం ఆపుకోండి, నేను మాట్లాడతాను ప్లీజ్. ఓకే. అండ్ దినేష్ బ్రదర్ డిఓపి, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ us all beautiful on screen. And Ramya Krishnan ma'am, very happy I got to share the screen space with her. I've seen her as Neelambri in Padayappa and I got to work with her, very happy for that. And finally, I'm coming to the point. Surya sir. Thank you, sir. It is a great opportunity working with you. My mom and sir's dad have worked in 3 movies and finally we are working today. It's a great blessing, I feel. Thank you so much, sir. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా.
వావ్. యాక్చువల్గా మనం గ్యాంగ్ సూర్య గారి గ్యాంగ్ సినిమా చూడబోతున్నాం. సాధారణంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నప్పుడు కానీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక గ్యాంగ్ ఉంటుంది. కదా? సో ఆ గ్యాంగ్ కూడా ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. ఇప్పుడు మా సాయిశ్రీ ఉంది ఇక్కడ యాంకర్. ఎక్కడున్నావు సాయిశ్రీ? ఆ అమ్మాయి చెయ్యెత్తాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి అంత ఎత్తుగా ఉంది. వెల్, సో ఇప్పుడు సాయిశ్రీ వెళ్ళి అసలు ఎవరెవరి గ్యాంగులు ఎలా ఉండేవి, ఆ గ్యాంగ్తో కలిసి ఎవరెవరు ఎంత అల్లరి చేసేవాళ్ళు అనేది తెలుసుకుంటుంది. అయితే సాయిశ్రీని ఫస్ట్ ఎవరి దగ్గరికి పంపిద్దాం, ఎటు వెళ్ళమందాం? చాయిస్ అది కూడా మీరే చెప్పేస్తారా? అంతే, అదే బెస్ట్ కదా. మీరే తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే కూడా అక్కడ అందమైన భామ మన కీర్తి సురేష్ గారు ఉన్నారుగా, అక్కడికి అచ్చా, వెళ్ళి అడగొచ్చుగా. అంటే కీర్తి సురేష్ గారు చిన్నప్పుడు జరిగిన గ్యాంగ్ వాళ్ళ అల్లరి, ఐ థింక్ మీ కాలేజ్ టైంలో ఉన్న గ్యాంగ్ గురించి. Very good evening, ma'am. కరెక్ట్. Ma'am, looks like you were the topper when you were in college days. Is it true? Topper, yeah. Topper, me. I've never crossed 75 in my life. Average student. Ma'am, so which kind of gang did you have while you were in your college? Was it a kind of nerdy gang, or was it a kind of gang where you used to bunk the classes? What kind of gang was it? Bunk the class, obviously. Yeah, I was a backbencher also. That was so great. Thank you, ma'am. అండ్ I was రమ్యకృష్ణ గారిని ప్లీజ్. Yeah, yeah. Good evening, ma'am. మ్యామ్, మీకు ఎలాంటి గ్యాంగ్ ఉండేది మీరు కాలేజ్లో ఉన్నప్పుడు? అండ్ మీ గ్యాంగ్లో ఎంతమంది ఉండేవారు? అందరికీ నమస్కారము. కాలేజ్లో ఉన్న గ్యాంగ్, ఆ గ్యాంగ్, ఏ గ్యాంగ్ అన్నీ వదిలేస్తే నా బెస్ట్ గ్యాంగ్ ఈ పిక్చరే. సూపర్. That's an amazing answer. Thank you, ma'am. We were always little outstanding students. Outstanding in the sense standing out of the class. And we were the so-called car park gang, the bike gang. So we always stand out, and we have been given this tag name, car park gang. So how many members were there in your gang? We were a little big group, like 25 plus students. Yeah. Loyola, 92 to 95, Loyola College, did commerce, OO batch. Any Loyola students here? Anybody by any chance? It's a nice college. You can please go ahead and still study in that college. We have a wonderful faculty there, wonderful HODs there. Car park is also a beautiful car park. You can still enjoy everything about that college. So do you hang out with those people even now? Oh yeah, we all have school gangs, college gangs, party gangs. Inga Telugula gang founder is Allarvind Garu. Thank you, ఓకే, sir. Thank you. సూపర్. Talking about a gang, we used to have a music gang where we had some instrument players and things like that. So it was more of Sir, music do you and play yeah. music? సూర్య సార్ నమస్తే. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఈ మూవీలో సూర్యగా 2 songs పాడాను గ్యాంగ్లోని. సో చిన్నప్పటి నుంచి చాలా గ్యాంగ్లు మెయింటైన్ చేశాం, కానీ ఎప్పుడు క్లాస్ బయటే ఉండేవాడిని. సో నో ప్రాబ్లం. So you used to bunk the classes. అందరిలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లేకపోతే టాపర్? టాపర్ ఏం లేదు, అంటే మాకు ఎక్కువ మ్యూజిక్ గ్యాంగే ఎక్కువ ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి. Oh, so do you hang out with these people? అఫ్ కోర్స్. Wow, superb. Okay. Really most memorable moments. Thank you so much, And thank you, Sai Sai. Sri. And thank you, Revanth. Well, so పాటలు వింటూ చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది మీ అందరికీ, నాకు అర్థమైంది. సో మరి సూర్య గారి సినిమాల్లో పాటలు చాలా 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 అద్భుతంగా ఉంటాయి. సో సూపర్ మ్యూజిక్ అండ్ ఈ ఉంటుంది. సినిమాలో మాటలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆ మాటలన్నీ ఆయనే మాట్లాడారు కాబట్టి. మేము ట్రైలర్లోనే చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాం, అండ్ సినిమాలో చూసి ఇంకా ఇంకా
ఓహో సూపర్. సో మన అతిథుల్ని అలాగే ఎంటైర్ గ్యాంగ్ కాస్ట్ అండ్ క్రూని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తాం. ముందుగా మన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే యువి క్రియేషన్స్ అధినేత వంశీ గారిని వేదిక మీద రావాల్సి. సో మరి ఇప్పుడు గ్యాంగ్ ఫిల్మ్ బిగ్ సిటీ లాంచ్ చూసేద్దాం. సో మనందరికీ ఇష్టమైన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా బిగ్ సిటీ లాంచ్. సో అరవింద్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి మన హీరో సూర్య గారికి అందిస్తారు. ఈ గ్యాంగ్ ఫిల్మ్ గురించి రమకృష్ణ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మా. అందరికీ నమస్కారం. గ్యాంగ్ ద్వారా మళ్ళీ మేమందరూ మీ ముందుకు రాబోతున్నాం సంక్రాంతికి. నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేయటంలో ఎంత ఎంజాయ్ చేశానో మీరు చూసేటప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. పండగకి మీకు
ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఒక మంచి పిక్చర్. నేను ఈ మధ్య చేసే రోల్స్లో చాలా డిఫరెంట్గా నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ మరీ హిట్ అయినాయి, మీకు తెలుసు. పిక్చర్ కూడా అలాగే హిట్ చేసేసి పెద్ద హిట్ గిఫ్ట్ మాకు సంక్రాంతికి మీరు ఇవ్వాలి. థియేటర్కి వెళ్ళి చూడండి ప్లీజ్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో చక్కటి మాటలు అందిస్తూ ఉంటారు మన శశాంక్ వెన్నెలకంటి గారు. శశాంక్ వెన్నెలకంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అండ్ గజనీకి నాకు మొత్తం దీనికి కారణమైన అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ దిస్ 12 years జర్నీ బికాస్ ఆఫ్ హిమ్. సూర్య గారు, జ్ఞానవేల్ గారు అన్ని దాని నుంచే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ అన్ని సినిమాలకి సూర్య గారికి నేను రాస్తున్నా కూడా ఈ సినిమా మోర్ స్పెషల్ బికాస్ ఆయనే డబ్బింగ్ చెప్పారు, అంచే చెప్పించడం. దట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టూ. అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గురించి చెప్పాలి డెఫినెట్గా, బికాస్ హీ హ్యాస్ ఎ వండర్ఫుల్ హ్యూమర్ టచ్. మాట్లాడుతున్నప్పుడే 10 జోకులు వేసేస్తారు, నవ్వులకు చచ్చిపోతాం. అట్లాంటి ఒక వ్యక్తి. అతను సీరియస్గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ మనకు నవ్వు వస్తూ ఉంటుంది. అలాగే సినిమా కూడా సీరియస్గా ఉన్న ఒక విషయాన్ని కూడా చాలా హ్యూమర్తో టచ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా వర్కౌట్ చేశాడు. ఇది సాంగ్స్ మీరే చూశారు, ఫంటాస్టిక్ సాంగ్స్. పొంగల్కి సంక్రాంతికి బెస్ట్ ప్యాకేజ్ అండ్ ఆల్సో ఫర్ పొంగల్. అండ్ సో హ్యాపీ ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంత చక్కటి చిత్రాన్ని చక్కగా రూపుదిద్ది మనందరికీ అందించిన డైరెక్టర్ విఘ్నేష్ గారు మాట్లాడతారు. విఘ్నేష్ శివన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంకా మీరు ఆంధ్ర మీల్స్ రొంబ కారం, టూ మచ్. బట్ ఆంధ్ర పీపుల్ లవ్ అబారం and the love you have for cinema is abaram. So you have to do only one thing. On January 10th we all will go as a gang to Agnyatavasi and watch Pawan Kalyan sir. But on January 12th gang ka randi gang and we'll watch gang together. So this is the thing. Thank you for the opportunity. Thank you UV Creations, Vamsi sir. Thank you Gnanavel sir for producing the film. Thank you Surya sir for giving this opportunity to do this film. Kirti ma'am and Ramya Krishnan ma'am, thank you so much. Thank you for all the love. Thank you guys. Happy New Year and a great Pongal with good films. Thank you. థ్యాంక్ యూ సార్. మీ గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగ్గా మారాలని, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ ఫిలిం ప్రొడ్యూసర్ జ్ఞానవేల రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సో అందరికీ నమస్కారం. మోస్ట్ ఆఫ్ ద వెల్ విషర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ దేర్ ఇన్ ద స్టేజ్. సో ఐ థ్యాంక్ అరవింద్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్. ప్లస్ ఐ థ్యాంక్స్ యువి క్రియేషన్స్, వంశీ బ్రదర్ అండ్ ద హోల్ టీమ్ to take it. This movie Bagamati should have released on Pongal for Shankranti. Because I requested, they postponed it to Jan 26th and accepted to release gang here for Shankranti. So I thank them and Surya sir, Ramya Krishnan ma'am, Kirti Suresh and the whole team, Vignesh Shivan, Anirudh, Dinesh and the whole technician team, Srigar Prasad sir, everyone, I thank in this opportunity. And I think you'll love this film. After a long time, Surya sir looking very fresh and energetic. He is looking 15 years younger. So I was surprised seeing the film, and the same surprise will deliver to you on Shankranti. And I pray God that this movie will be a very big hit. And thank you everyone. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వెల్, సో మరి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ వ్యక్తి, ఇవాళ మన చీఫ్ గెస్ట్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. సార్ సూర్య గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడడానికి లేదు కాబట్టి సూర్య గారికి ముందు మాట్లాడడం, వాళ్ళందరూ మీరు మాట్లాడాలంటున్నారు సార్, వాళ్ళని ఆపి నేను మాట్లాడాలి, ఎంత కష్టం అది.
గజనీ సినిమాతోటి సూర్య గారితోటి నాకు సంబంధం ఆ రోజు నుంచి ఉంది. అది పెద్ద హిట్ చేయడానికి నేనేదో కారణం అని అనుకుంటారు ఆయన, కానీ అంత గొప్పగా నటించి ఆ సినిమాని నాకు ఇచ్చినందుకు ఇవాళ వరకు ఆయనకి నాకు ఉన్న బాంధవ్యం కొనసాగుతూ ఉంది. కాకపోతే మేము 5 సంవత్సరాలుగా ఆయనతో నేను సినిమా తీయాలని, నాతో ఆయన చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఇంకా అవడం లేదు, త్వరలో అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చెప్పాల్సి వస్తే అందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడానికి మీరు అర్థమైంది అందరి గురించి ఒక్కొక్కరి గురించి నేను చెప్పట్లేదు. నా స్నేహితుడి కూతురు ఈమె బయట గుర్తుపడడం మర్చిపోయానని ఎక్కిరిస్తూ ఉంటుంది. అప్పుడు రమ్యకృష్ణ నా హీరోయిన్, నాకు సినిమాలు చేస్తా. ఆయన ఒక చాలా మంచి డైరెక్టర్. ఆయన సినిమా உங்கள் படம் பார்த்தேன் சார், ரொம்ப நல்லா இருக்கு. அப்பவே உங்கள் ஹீரோயின் ஃபோன் பண்ணி சொன்னேன் தவிர உங்களுக்கு சொல்ல முடியல. తర్వాత ఇక్కడ అందరి గురించి చెప్పుకో. జ్ఞానవేల్ రాజా గురించి ఇంతకు ముందే చెప్పాను నేను. అంటే మనిషి ఇలా కనపడుతున్నాడు కానీ ఇంత కింద ఉంటాడు లోపల అనమాట. ఇతని గురించి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసుంది. బిగ్గెస్ట్ బ్యానర్ ఆఫ్ తమిళనాడు టుడే ఈజ్ దిస్ మ్యాన్స్ బ్యానర్, గ్రీన్ స్టూడియోస్. అటువంటి వాడు నాకు సన్నిహితుడైన యూవీ క్రియేషన్స్. వంశీ పారిపోయావా? నువ్వు పారిపోవడం లేదురా. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళతో పాటు ఇంకో దొంగ వాసు అని ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ అని పిలుస్తూ ఉంటాను. సో వంశీకి సినిమా అంటే అదొక పిచ్చి. ఆ సినిమాని తీసేసి అమ్మేసుకుని డబ్బులు చేసుకుని ఇవాళ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాని తీసి నిలబడి దమ్ముతోటి ఆడించే బహు తక్కువ మందిలో వంశీ ఒకడు. అందువల్ల ఇతనంటే నాకు చాలా ప్రేమ. ఛాలెంజ్గా తీసుకుంటాడు సినిమాని తీసి రిలీజ్ చేయడాన్ని. అటువంటి వాడు మన బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ సినిమా సాహో తీస్తున్నాడు ఇతనే. సాహో సినిమా తీసేది ఇతనే అనమాట. జనరల్గా ముందుకు రాడు, వెనక్కి దాక్కుంటాడు. అందుకని నాలంటాడు ముందుకు లాక్కొస్తూ ఉంటాడు ఇతన్ని. సో సూర్య, I feel this is an opportunity to share a stage with you and speak about you. Thank you. People are eagerly waiting for you to talk. So, అందుకని త్వరగా ముగిస్తున్నానమ్మా. నేను తప్పనిసరిగా 12వ తారీఖు వచ్చి ఆయన సినిమా చూడండి, అది కూడా నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా దీని తర్వాత ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? లేదు సార్, సూర్య గారే. అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన ఎప్పుడెప్పుడు. యాంకర్ పని కూడా నేను చెప్తున్నాను. మీ అందరికీ సూర్య గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. హైదరాబాద్, హౌ ఆర్ యూ? ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇండస్ట్రీ పెద్దవాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్, ఫ్యాన్స్, మై బ్రదర్స్, మై డార్లింగ్స్, స్వీట్ హార్ట్స్ అందరికీ, ఫస్ట్ I want to wish you a fantastic 2018. I want all your dreams come true in 2018. Wish everything happen this year. Let's make the best out of 2018. Wishing you all my love first. This is unconditional love. This is wonderful. Thank you so much. First let's talk about the film quickly. As everybody said, in our life, definitely the name gang is very, very important. Like how we all have a school gang, a college gang, at workplace a gang. Definitely that gang plays a very important place in our life. I'm very happy UV Creations and the whole team has taken this title gang. My gang will not be complete without you. You have added lot of meaning to my career. Your unconditional love has added lot of value to my life. I can't just finish this speech without mentioning your unconditional love, which I keep getting here. It's been 10 years back we started and still you all shower your love and affection so much. I won't be able to hug you, kiss you, but all I can do is give you nice films to watch. If you come
on a festive day to the theater and watch this film, and if I can bring a smile in you, if I can bring a joy in you, I think I'm doing the right thing. So I'm hoping Gang will satisfy you this festive season. Please do come. As Vigneshwan said, please do watch Pawan Kalyan sir's film, Anirudh's music. Both the films got magical music by Anirudh. So please do watch Ajnana Vasti, and please do come to Gang on the 12th, and please bless us. Like always I say, Naku mee Ashishlu kavali, Naku mee Prema kavali. Thank you so much.